ఒక చిన్న నిప్పు కణం కారడవిని దహించి వేసినట్టు, చిన్న నీటి బిందువుతో మొదలైన సంద్రం మొత్తం పట్టణాలనే ముంచివేసినట్టు, ఒక్కడి గలంతో మొదలైన ఓ నినాదం లక్షలు కోట్ల గొంతుల రణనినాదంగా మారుమోగుతుంది. మొత్తం ఢిల్లీ గద్దెనే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదే సీజేపీ ఉద్యమం. ఇది ఎవరూ ఊహించనిది. దశాబ్దాల పైబడి ఎదురు లేకుండా పాలిస్తున్న మోడీ సర్కారును ఈ యువ కెరటం కదిలించి వేస్తుంది. కేవలం నీట్ వంటి ప్రశ్నపత్రాల లీకేజ్ ఒకటే ఉద్యమాన్ని ఇంతలా ఉరకలెత్తిస్తుందా? లేక నేటి తరం యువతలో భవిష్యత్తుపై భరోసా లేక పిడికిలి బిగిస్తుందా? దీని వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందన్న ఆరోపణలో నిజమెంత? ప్రతిపక్షాలకు సాధ్యం కాని ఉద్యమాన్ని యువత ఎలా ముందుకు నడిపిస్తుంది? జంజీ దెబ్బకు మోడీ దిగిరాక తప్పదా? కేంద్ర మంత్రి రాజీనామాతో ఉద్యమం పరిసమాప్తం అవుతుందా? లేక భవిష్యత్తు పోరాటాలకు ఇదే నాంది అవుతుందా? కాక్రోచ్ అనే చిన్న పురుగు ఢిల్లీ గద్దెను గడగడలాడిస్తోంది. అవినీతి నిర్లక్ష్యంలో కూరుకుపోయిన వ్యవస్థల్ని కడిగి పారేస్తోంది. తమ భవిష్యత్తుకు భరోసా కావాలని గొంతెత్తి నినదిస్తోంది. ఎంట్రన్స్ పోటీ పరీక్షల్లో లీకేజీలను నివారించాలని పిడికిలి బిగిస్తోంది. ఒకడి నిరాహార దీక్షతో మొదలై యావత్ దేశం అగ్నికణమై మండుతోంది. సీజేపీ ఉద్యమం వెనుక విదేశీ కుట్ర ఉందా? ఫారిన్ ఫండ్స్ పై ఉక్కుపాదమే మోపడానికి ఆజ్యం పోసిందా? ఉద్యమానికి విపక్షాలు మద్దతు ఇస్తున్నాయా లేక హైజాక్ చేస్తున్నాయా? భారత్లో ప్రజా ఉద్యమాలు సర్వసాధారణమే. కానీ అవి ఏ ఒక్క రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితమయ్యేవే ఎక్కువ. యావత్ దేశాన్ని కదిలించిన పోరాటాలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఇప్పుడు ఢిల్లీ గద్దెను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సీజేపీ ఉద్యమం కూడా అలాంటిదే. ఈ ఉద్యమానికి కారణం కేవలం వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ మాత్రమే కాదు. చాలా కాలంగా పేరుకుపోయిన విద్యా వ్యవస్థలోని లోపాలు, ఉద్యోగాల కొరత, యువత భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళన ఈ నిరసనలకు ప్రధాన కారణాలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవహేళనగా అన్న మాటల నుంచి పుట్టిన కాక్రోచ్ అనే చిన్న జీవి యావత్ దేశాన్ని రణ నినాదంగా మార్చేసింది. ఢిల్లీ వీధుల్లో యువత కదం తొక్కేలా చేసింది. దశాబ్దానికి పైగా ఢిల్లీని శాసిస్తోన్న మోడీ లాంటి పవర్ లీడర్ని ఎన్డీఏ సర్కార్ కూసాల్ని కదిలిస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా సామాజిక ఉద్యమకారుడు వాంగ్చుక్ మొదలుపెట్టిన పోరాటం చూస్తుండగానే యావత్ దేశాన్ని చుట్టుముట్టింది. పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ టెస్టుల లీకేజీలతో విసిగిపోయి భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన యువత లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి గళం వినిపిస్తుండటంతో పోరాటం మహాసంగ్రామంగా మారింది. లాఠీ దెబ్బలు, ఫిరంగి గుండ్లకు ఎదురు నిలిచి తమ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తోంది. అసలు ఎన్నడూ లేనిది దేశ యువతలో ఒక్కసారిగా ఇలా ఆగ్రహావేశాలు పెల్లుబుకడానికి కారణమేంటి? కేసులు, లాఠీ దెబ్బలకు భయపడకుండా ఎందుకు రోడ్లపైకి వచ్చి తమ గొంతు వినిపిస్తున్నారు? ఇది ప్రేరేపించిన ఉద్యమమా లేక స్వచ్ఛందంగా కదిలివస్తున్నారా? అవినీతితో భ్రష్టుపట్టిన వ్యవస్థలతో విసిగిపోయే యువత ఉద్యమ బాట పడుతున్నారా? అసలు ఈ ఉద్యమాన్ని నమ్మొచ్చా? మనం కూడా మద్దతివ్వొచ్చా లేదా అన్న ప్రశ్నలు, సందేహాలు వినిపిస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఒక్కటే ఈ ఉద్యమానికి కారణం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, పోటీ పరీక్షలపై అనిశ్చితి, ప్రతిభకు సరైన గుర్తింపు దక్కటం లేదనే భావన యువతలో పెరుగుతోంది. చదివినా ఉద్యోగం వస్తుందా లేదా అనే సందేహం కొత్త తరాన్ని కలవరపెడుతోంది. ఈ అసంతృప్తే ఇప్పుడు నిరసనలకు బలంగా మారుతోంది. సోషల్ మీడియా ఈ ఉద్యమాన్ని మరింత వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశంలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరిందన్న చేదు వాస్తవాల్ని అందరూ స్వీకరించాల్సిందే. లక్షలు పోసి చదివితే చివరికి తగిన ఉద్యోగాలు దొరక్క చాలామందిలో గూడు కట్టుకున్న నిరాశ, నిస్పృహల ఫలితమే ఈ పోరాటంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే నిజాయితీగా పరీక్షల్ని నిర్వహిస్తారన్న గ్యారంటీ లేదు. ఎన్నో అనుమానాల మధ్య నిరుద్యోగులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సొస్తోంది. ఇక ఎంట్రన్స్ పరీక్షల్లో లీకేజీల గోల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకం లేదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ తర్వాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవస్థల వైఫల్యంతో విసిగిపోయిన యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా తమ హక్కుల కోసం పోరుబాట పట్టిందా అని అనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సాగుతోన్న ఈ ఉద్యమం కేవలం పరీక్షా అక్రమాలకే పరిమితం కాలేదు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. నేటితరం యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు, చట్టాలుగాని లేవన్న భావన వారిలో వ్యక్తమవుతున్నట్టు కనిపిస్తోంది. విద్యా సంస్కరణలు, పరీక్షల్లో పారదర్శకత, యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం రెండింటి రాజకీయ వ్యూహాలపై ఈ ఉద్యమం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఓటర్ల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అన్ని పార్టీల ముందుంది. భారత్లో ప్రజా ఉద్యమాలు రాజకీయ మార్పులకు ఎన్నోసార్లు కారణమయ్యాయి. జేపీ ఉద్యమం, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, నిర్భయ ఘటన తర్వాత జరిగిన నిరసనలు, రైతుల ఆందోళనలు, సీఏఏ వ్యతిరేక నిరసనలు దేశ రాజకీయాలపై ముద్రవేశాయి. కొన్ని ఉద్యమాలు ప్రభుత్వాలను వెనక్కి తగ్గించాయి, మరికొన్ని ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. అయితే ప్రతి ఉద్యమం ఒకే దిశగా సాగలేదు. ప్రజల ఆగ్రహం కొన్నిసార్లు రాజకీయ శక్తిగా మారింది, మరికొన్నిసార్లు కాలక్రమంలో బలహీనపడింది. యావత్ దేశం విస్తరిస్తోన్న ఈ జెన్జీ పోరాటం మోడీ సర్కార్ దిగుచ్చేలా చేస్తోంది. లీకేజీలను అరికట్టేలా కఠిన చట్టాలు తెస్తామని స్వయంగా ప్రధాని మోడీ స్పందించి హామీ ఇచ్చినా సీజేపీ వెనక్కి తగ్గటం లేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధాన డిమాండ్గా పట్టుబడుతోంది. గతంలో కొన్ని ఉద్యమాలను రాజకీయంగా ఎదుర్కొన్న బీజేపీకి ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నిరసనలు చేపడుతున్న తరం ప్రధానమంత్రి మోడీ తొలి ప్రభుత్వ కాలంలో చిన్న వయసులో ఉన్నవారే. ఇప్పుడు అదే తరం ఉద్యోగాలు, పరీక్షలు, అవకాశాలపై ప్రశ్నలు వేస్తోంది. పాత రాజకీయ ప్రచార పద్ధతులు ఈ తరంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక విపక్షాలు కూడా సీజేపీ నేతృత్వంలో జరిగే యువ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఢిల్లీలో నిరసనకారులపై లాఠీచార్జీని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. పార్లమెంట్లోనూ చర్చకు పట్టుబడుతున్నారు. గత 12 ఏళ్లలో 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇన్ని ఘటనలు జరిగినప్పటికీ ఒక్కరికీ శిక్ష పడలేదని రాహుల్ విమర్శించారు. ఆప్, తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన వంటి విపక్ష పార్టీలు సైతం జెన్జీ పోరాటానికి మద్దతు ఇస్తూ వారితో పాటు కలిసి వస్తున్నారు. అయితే ఈ పోరాటాన్ని ప్రతిపక్షాలు హైజాక్ చేస్తున్నాయని, యువత పోరాటాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సీజేపీ ఉద్యమాన్ని విదేశీ శక్తుల కుట్రగా బీజేపీ ఆరోపిస్తోంది. వాంగ్చుక్, దీప్కే వంటి ఉద్యమ నేతల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని, భారత్లో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. విదేశీ ఫండింగ్ వినియోగం చట్టాన్ని కేంద్రం కఠినతరం చేయడంతోనే వాంగ్చుక్ వంటి లీడర్లు యువత ముసుగులో ఉద్యమాన్ని ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఉద్యమానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఉద్యమం భారత యువత భవిష్యత్తుపై ఉన్న ఆందోళనకు ప్రతీక. ప్రభుత్వం ఈ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే యువత అసంతృప్తి మరింత పెరిగే అవకాశముంది. అందువల్ల విద్యా వ్యవస్థను బలోపేతం చేయటం, పారదర్శక పరీక్షల నిర్వహణ, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవటం అవసరం.